చేతి మధ్యలో కలగా మిగిలిపోయిన మన ఈ ఏలూరు జూనియర్ కాలేజ్ లో థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ నాయకత్వం, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, చెప్పండి కూడా థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. Thank you. Thank you, Deputy CM sir. 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 వర్తలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్తలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్తలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. Thank you, Deputy CM sir. Thank you, Deputy CM sir. పేరు కలగా మిగిలిపోయిన మన ఈ ఏలూరు జూనియర్ కాలేజ్ లో నాయకత్వం. Thank you. Thank you, Deputy CM sir. 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 వర్తలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్తలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఒక శుభ కార్యక్రమానికి నాంది పలికింది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా డిగ్రీ కాలేజీ రాకుండా అనేక కార్పొరేట్ సంస్థలు అడ్డుకొని పేద బలహీన వర్గాలకి విద్యను దూరం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినటువంటి తరుణంలో 2008లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ శాంక్షన్ కావటం, అప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి అడ్డంకాలని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ప్లేస్ని కేటాయించలేకపోవటం, ప్లేస్ని కేటాయించి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ, ల్యాబ్స్ కానీ, మరి బిల్డింగ్ నిర్మాణాలకు కానీ ఫండ్స్ని కేటాయించకపోవటం ఎంత దుర్మార్గం అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 10-15 కోట్ల రూపాయలని విద్యార్థుల యొక్క జీవితాల కోసం, డిగ్రీ కాలేజీ నిర్మాణం కోసం కేటాయించకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఒక ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యం, కార్పొరేట్ శక్తుల యొక్క అడ్డంకులు, ఇవన్నిటి కారణంగానే యొక్క విద్యార్థుల జీవితాలు నాశనం చేసే దిశలో 2021లో ఇక్కడ నిరాహార దీక్షలు జరిగినప్పుడు మరి విద్యార్థి సంఘాలు అన్ని పీడిఎస్ కానీ, ఇతర ఎస్ఎఫ్ఐ కానీ అందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేయటం, ఉద్యమాలు చేయటం, మరి యొక్క ప్రిన్సిపల్స్ కానీ,
టీచర్స్ అందరూ కూడా వారికి సహకరించడం, ప్రభుత్వాన్ని పదే సార్లు నిధులు కల్పించండి, ప్లేస్ కేటాయించండి అని డిమాండ్ చేయటం, ఎన్ని చేసినప్పుడు కూడా పెడసేవిని పెట్టినటువంటి పరిస్థితుల్లో 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వారాహి యాత్రకు వచ్చినప్పుడు మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటని చెప్పి అడిగినప్పుడు మేము చెప్పాం రోజున ఇక్కడ సిగ్గుసేటిది యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయకపోవటం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము చెప్పాం. పిల్లలందరూ కూడా విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వస్తూ ఉంది. అక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాలు మాత్రమే, వారందరూ కూడా చెట్ల కింద మరి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాం. ఇంకొక విషయాన్ని మరి ఏలూరులో ఉన్నటువంటి ఉపాధి కోల్పోయినటువంటి జూట్ మిల్ విషయాలను తీసుకెళ్ళాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయాలు తీసుకెళ్ళాం. ఇక్కడ ఏలూరులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి చెప్పడం జరిగింది. వారు కూడా ప్రస్తావించారు వారాహి యాత్రలో, ఇది ప్రభుత్వాలు తలదించుకోవాల్సినటువంటి పని. ఇక్కడ డిగ్రీ కాలేజ్, ఒక హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ రోజున ప్రశ్నించారు ఆయన కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకునే తర్వాత జనవాణిలో కూడా విద్యార్థి సంఘాల నుంచి కానీ మరి ప్రిన్సిపల్స్ కానీ వీరు కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, మొన్న ఈ మధ్యకాలంలో కూడా మరి ఇందాకే చెప్పారు, ఎందుకంటే దీన్ని ప్లేస్ మార్చాలి, ఇతర ఏరియాలు తరలించాలి అన్న సమయంలో మళ్ళీ ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అందరి యొక్క కృషి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఏదైతే విద్య పట్ల ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మక్కువతో, ఏదైతే విద్యార్థుల పట్ల పేద బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి యొక్క ఆశయంతో మరి ఈ రోజున 12,60,00,000 రూపాయలు మరి వారు శాంక్షన్ చేయించడం, మరి వారికి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, జిల్లా హెడ్ క్వార్టర్ తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఎందుకంటే లక్షలాది కోట్ల రూపాయలు ఈ రోజున బడ్జెట్లు ఉన్నప్పుడు కూడా విద్యారంగానికి డబ్బులు ఇచ్చించడంలో నిర్లక్ష్యం వహించడం అనేది దుర్మార్గం. మరి అదే రకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క చెప్పిన ఎమ్మటే వారు స్పందించి శాంక్షన్ చేయడం కూడా, దాని ఏపీఐడిసి ద్వారా నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం కూడా ఈ రోజున ఒక మంచి శుభపరిణామంగా మేమందరం కూడా పరిగణలు తీసుకొని మరి ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు ప్రజలందరి తరఫున, విద్యార్థుల తరఫున, విద్యార్థిని తరఫున, ఉపాధ్యాయుల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు 2023 జనవరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏలూరులో. ఆ నిర్వహించినప్పుడు ఏలూరు జూనియర్ కాలేజీ నుంచి కొంతమంది పిల్లలు ఇలా మాకు డిగ్రీ కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ లేదు, అలాగే జిల్లా హెడ్ క్వార్టరు ఉన్న ఆ జూనియర్ కాలేజీ ప్రిన్సెస్లో మాకు ఏ ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం, చెట్ల కింద చదువుకోవాల్సి వస్తుంది, టీచర్స్ అయితే ఉన్నారు కానీ ఏ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని కళ్యాణ్ గారు అంటే అది సోషల్ మీడియాలో అన్నింటిలోనూ ప్రస్తావన జరిగింది. తర్వాత మళ్ళీ వారాహి యాత్ర జరిగింది. ఆ వారాహి యాత్రలో కళ్యాణ్ గారు మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ గారు, ఆ మాస్టరు, మన అప్పలనాయుడు గారు, మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారిని, అలాగే నాదెండ్ల మనోహర్ గారిని, వీళ్ళందరికీ ఈ కాలేజీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఓఎస్డి కృష్ణతేజ గారిని కూడా కలిసి ప్రిన్సిపాల్ గారు, ప్రత్యేకించి గిరిధర్ గారు, గిరిబాబు గారు, ఆ గిరిబాబు గారు ఆయన కృషి అంటే ఈ పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన తాపత్రయం కానీ ఆయన ఆ ఇంట్రెస్ట్ చూసి నేను 3-4 సార్లు వెళ్ళటం జరిగింది. అలాగే ఓఎస్టీ గారు ఇలాగే కళ్యాణ్ గారు ఇలా ప్రస్తావించారు, ఇది మనం చేస్తే బాగుంటుందని అంటే కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. తీసుకెళ్ళి అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ప్రాసెస్ అంతా జరుగుతూ కళ్యాణ్ గారు ఫాలోఅప్ చేస్తూ లోకేష్ గారిని ఒక 2-3 డేస్ బ్యాక్ రావడం జరిగింది, ఈ జియో రావడం జరిగింది. దీనికి ఈ కాలేజీ తరఫున మా జనసేన పార్టీ ఏలూరు తరఫున అందరికీ ఉపయోగపడే నిధులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో థ్యాంక్ యూ చెప్తున్నా. అలాగే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఈ కాలేజీకి 12,60 లక్షలు శాంక్షన్ చేయటం, అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి
ఏలూరు అంటే క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు, అలాగే బీడీ కాలనీ రోడ్డు 2,30,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. అంటే ఆ పంచాయతీరాజ్ శాఖ నుంచి మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే 2,30,00,000 సుమారు కళ్యాణ్ గారు అంటే ఆయన ఆధ్వర్యంలో సుమారు ఏలూరుకి 15 కోట్ల రూపాయలు వర్కులు ఈ 2 ఏళ్లలో చేయడం జరిగింది. ఈ కళ్యాణ్ గారికి మరొకసారి అలాగే సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి ఈ సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను.